అగోరే మన ముసలామెకు మన మోహన్ రావు పటేల్ సార్ ఏదో మాట్లాడుతున్నాడు రోడ్డు మీద. ఆగో మస్తు మంది ఉన్నారు. ఎటు పోతున్నారు వీళ్ళందరూ అని అనుకుంటున్నారా? మన కుబీర్ మండలంలోని సిరిపల్లి గ్రామం ఉన్నది కదా, ఇగో ఆ గ్రామంలో మన సాయవ్వ అని ఇగో ఈమెది ఆడ ఇల్లు కాలిపోయిందట. అయితే ఆ విషయాన్ని గ్రామస్తులు మన మోహన్ రావు పటేల్ సార్కు చెప్పంగానే వెంబడే ఆ విషయం తెలుసుకొని మన మోహన్ రావు పటేల్ సార్ గిట్లగా మీ ఇంటికి వచ్చి ఆడ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడన్నమాట. ఇక అంతేకాకుండా ఏ విధంగా ఆడ షార్ట్ సర్క్యూట్ అయింది, ఎట్లా అయింది, దానికి గల కారణాలు కూడా ఆడ అడిగి తెలుసుకున్నాడు. మస్తు బాధ కూడా పడ్డాడన్నమాట. ఎందుకంటే ఈడ వాళ్ళకు తినడానికి ఒక గింజ కూడా మిగలకుండా మొత్తము ఆడ కాలిపోయి బుడిదైపోయింది. గంతేకాదు ఇక్కడ ఇగో ఏదన్నా బాసనలన్నా ఉన్నాయేమో అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్క బాసన కూడా ఆడ లేదన్నమాట వంట వండుకోవడానికి. ఇక ఆడ పేయి మీద ఉన్నటువంటి బట్టలు తప్ప ఆడ ఏమీ మిగలలేదు. సంవత్సరానికి సరిపోయే ఆడ రేషన్ కూడా ఉండే, ఆ రేషన్ కూడా మొత్తము కాలి బుడిదైపోయింది. గందుకే ఇగో సార్ ఇక్కడ నెలకు సరిపోయే బియ్యం కట్ట తెచ్చిచ్చిండు. గంతేకాదు ఇక సార్కు కొద్దిగా పాపం వాడ దయా జాలి అనిపించింది కాబట్టి వెంబడే చెక్ తీసి ఇట్లా రాసి ఆమెకు తన వంతుగా ఆర్థిక సాయం అందియాలన్న ఉద్దేశంతో ఇట్లా చెక్ రూపంలో మన సార్ ఆమెకు ఆర్థికంగా సాయం చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ సర్పంచ్ ఆరేపల్లి సతీష్ గారు, రాజేందర్ గారు, దత్తురం పటేల్ గారు, అదేవిధంగా సబ్బిడి రాజు గారు, పల్సి సర్పంచ్ రాము గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు గణేష్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అమ్మకు జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చలించిపోయి ఆమెకు ప్రతి ఒక్కరూ అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగిందన్నమాట. ఇక వస్తు మోహన్ రావు పటేల్ గారు, దత్తురం పటేల్ గారు ఇంట్లో ఈ విధంగా టీ తాగి రావడం జరిగింది. సాయం ఇల్లు ఒక నెల రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్తో అగ్నికి మొత్తం కాలిపోవడం జరిగింది. విలువైన వస్తువులు, కొంత నగదు, సంవత్సరానికి సరిపడే రేషన్ కాలి బూడిద కావడం జరిగింది. మరి గ్రామస్తులకు, బాధిత కుటుంబాలకు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ నుంచి మొట్టమొదట రావడానికి ఆలస్యమైనందుకు మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. మరి ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది మన నియోజకవర్గానికి ఆపదలో ఉన్న కుటుంబానికి ఉడత సాయంగా కొంత సాయం చేసే కార్యక్రమం చేపడుతుంది. 5 రకాల సాయం, పాము అనుకోండి, పిడుగు అనుకోండి, విద్యుత్ సర్క్యూట్ అనుకోండి, వరద అనుకోండి, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా ట్రస్ట్ మా ప్రజల కష్టాల్లో ఉండద్దు, కొంత బాధ నుంచి కోలుకోవాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు నిరంతరంగా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినప్పుడు తప్పకుండా మీ గ్రామస్తుల ద్వారా మా ట్రస్ట్కు తెలియజేస్తే తప్పకుండా మేము వచ్చి మా వంతు సాయం చేస్తాం. మరి చదువుకున్న పిల్లలకు కూడా మంచి లైబ్రరీ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ చదువుకున్న పిల్లలకి 19 నుంచి 20 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.